రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ బైపోల్లో సంక్షేమం అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ ప్రచారాలు చేసింది. ఈ బైపోల్ను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్నీ తానే వ్యవహరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 7 డివిజన్లలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించింది. సినీ కార్మికులతోనూ రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. 2 ఏళ్లలోనే 6,000 కోట్లతో కంటోన్మెంట్ను అభివృద్ధి చేశామని, కంటోన్మెంట్ తరహాలోనే జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి వివేక్ కు ఉప ఎన్నిక కీలక బాధ్యతలు అప్పగించింది. పొన్నం తుమ్మలతో కలిసి వివేక్ ఇంటింటికి ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో సంక్షేమం అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ ప్రచారాలు చేసింది. ఈ బైపోల్ను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్నీ తానే వ్యవహరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 7 డివిజన్లలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించింది. సినీ కార్మికులతోనూ రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. 2 ఏళ్లలోనే 6,000 కోట్లతో కంటోన్మెంట్ను అభివృద్ధి చేశామని, కంటోన్మెంట్ తరహాలోనే జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి వివేక్ కు ఉప ఎన్నిక కీలక బాధ్యతలు అప్పగించింది. పొన్నం తుమ్మలతో కలిసి వివేక్ ఇంటింటికి ప్రచారం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ వ్యూహాలపైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రచారం ముగిసిపోయింది. కొద్దిసేపు క్రితం 6 గంటల్లోగా వివిధ రాజకీయ పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓరాహోరీ ప్రచారం నిర్వహించారు. అందులో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఈసారి సహజత్వానికి భిన్నంగా చాలా వ్యూహాత్మకంగా ఈసారి ఈ ప్రచారంలో కొంత ముందుకు ఉందని చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇవాళ కానీ తర్వాత మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ, ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీడియా ప్రెస్లో, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని రోడ్డు షోలు, ఇంత అంటే ఉప ఎన్నికను ఇంత సీరియస్గా తీసుకోవడం అవసరమా అని అన్న క్వశ్చన్ కూడా ఆయన చాలా సీరియస్గా రిప్లై ఇచ్చినారు. అంటే నేను కాంగ్రెస్ సగటు కార్యకర్తలు ఆలోచిస్తాను, ఏ ఎన్నికనైనా కూడా అది ఉప ఎన్నిక కావచ్చు, మున్సిపల్ ఎన్నిక కావచ్చు, లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికని కావచ్చు, అంతే సీరియస్గా తీసుకొని ప్రచార వ్యూహంలో చాలా ముందుంటారని చెప్పారు. నేను జనాల్లో ఉండడమే నాకు అలవాటు, జనంతో కలిసి పనిచేయడమే, కార్యకర్తలతో ఉండడమే అలవాటు, దాంట్లోనే కిక్ ఉంటుందని, అంటే ప్రచారం ఎందుకు నిర్వహించాను, ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జ్యోతి, అంటే ఓవరాల్గా 7 డివిజన్లు ఉంటాయి జూబ్లీహిల్స్లో. 7 డివిజన్లలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రచారం చేశారు, రోడ్డు షోలు నిర్వహించారు. ప్రతి రోడ్డు షోలో కూడా కిక్కిరిసిన జనసందోహం, అంటే వేలాది సంఖ్యలో ఆ రోడ్డు షోలో పాల్గొన్నారు. అంతకుముందు ఉప ఎన్నిక బాధ్యతను, కీలక బాధ్యతను మంత్రి వివేక్ వెంకటస్వామికి ఇచ్చినారు. పొన్నం తుమ్మలతో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై కొంత స్టడీ చేస్తున్నారు. ఎక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ సమస్యలు ఎందుకు పెండింగ్ ఉన్నాయి, 10 ఏళ్లలో గత బీఆర్ సర్కార్ ఎందుకు జూబ్లీహిల్స్ ఇష్యూస్ను అడ్రస్ చేయలేకపోయిందన్నది కొంత స్టడీ చేసిన తర్వాత ఒక 500 కోట్లతో, అంటే కేవలం 2-3 నెలల్లోనే ఒక 500 కోట్లతో జూబ్లీహిల్స్లో ఒక ప్రయారిటీగా కొన్ని రోడ్స్, కొన్ని డ్రైనేజ్, కొన్ని ఇష్యూస్ను కొంత అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు. మెజార్టీ రోడ్లను శంకుస్థాపన చేశారు, కొన్నింటిని ప్రారంభించుకున్నారు కూడా. అంటే జూబ్లీహిల్స్లో తమ అధికారంలోకి వస్తే కేవలం ఈ 2 నెలల్లో 400-500 కోట్లు వెచ్చించామంటే రేపు వచ్చే 3 నెలల్లో ఒక 5-6 వేల కోట్లతో జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే తన ఎన్నికల ప్రచారంలో చెప్పినారు. అంటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఇదే సానుభూతితో, ఇదే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ అయినా కూడా ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అక్కడ 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల పనులు అభివృద్ధి జరిగినాయి. మెజార్టీ జీవోలు, 6 వేల కోట్లకు సంబంధించిన జీవోలు సహా ఆయన కొంత జనం ముందుంచే ప్రయత్నం చేసినారు. అంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏ విధంగానైతే అభివృద్ధి జరిగిందో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా నవీన్ యాదవ్ గెలిస్తే అంతకు రెట్టింపు అభివృద్ధి చేస్తారని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పదే చెబుతూ ఈ ఎన్నికల ప్రచారంలో మనం చూసాం. జ్యోతి, చూస్తున్నాం మనం 4,01,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 4,00,000 1,000
365 మంది ఓటర్లలో మెజార్టీ ఓటర్లంతా కూడా ముస్లిమ్స్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీసీ ఎక్కువగా ఉన్నారు. అంటే 1,20,000 పైచీలకు ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. దాదాపు 25 నుంచి 40,000 ఓట్లు క్రిస్టియన్ ఓట్స్ ఉన్నాయి. బీసీ సామాజిక వర్గంలో ఎక్కువగా యాదవ, ముదిరాజ్, అదేవిధంగా మున్నూరు కాపు, వడ్డెర సామాజిక వర్గం, అందులో సినీ కార్మికులు కూడా. అంటే మెజార్టీగా ఒక 3.5 lakhs ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లే అక్కడ ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి ఆ ఓట్ల మీద కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసింది. అందులో భాగంగా అంటే కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఈ అంశాలన్నీ బేరీజు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి బీసీ అభ్యర్థికి అక్కడ అవకాశం ఇవ్వడం చూసాం. అంటే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్కి ఈ ఎన్నికల అవకాశం ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ కమ్మ సామాజిక వర్గం, బీజేపీ రెడ్డి సామాజిక వర్గానికి ఆ అభ్యర్థులకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ తన వ్యూహంలో భాగంగా, తన మేనిఫెస్టోలో భాగంగా బీసీ అభ్యర్థులకు కొంత అవకాశం ఇస్తామన్న ఉద్దేశంతో ఒక పక్క 42% బీసీ నినాదం రాష్ట్రంలో చాలా సీరియస్గా చర్చ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక బీసీ అభ్యర్థికి, అందులో జూబ్లీహిల్స్ స్థానికునికి, ఆ ప్రాంతం మీద పట్టున్న వ్యక్తికి నవీన్ యాదవ్కి కొంత అవకాశం ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఓవరాల్గా ఇవాళ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ ఏంటంటే బీసీకి అవకాశం ఇవ్వడం, నవీన్ యాదవ్కి ఒక అడ్వాంటేజ్ రావడం, జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఉండడం, అందులో ముఖ్యంగా రాష్ట్రంలో అధికార పార్టీ ఉండడం, మరో 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిస్తే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందనేది ఈ ప్రచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తదితరులంతా కూడా చాలా బలంగా తీసుకెళ్లినారు. ఆ తర్వాత ప్రచారం ఎండింగ్లో డివిజన్కి 2 మంత్రులు ఉన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఆయా డివిజన్లో కలియ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరాన్ని జనానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం మైనార్టీలకి కాంగ్రెస్ పార్టీ చాలా దగ్గరగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు ప్రచార సరళిని, ప్రచార అంశాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్కి కలిసి వచ్చేది వివిధ సెక్యులర్ పార్టీస్. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం కాంగ్రెస్తో ఓపెన్గా ప్రకటించింది. నవీన్ యాదవ్ నామినేషన్ రోజున అసదుద్దీన్ ఓవైసీ వచ్చినారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రచారంలో 4-5 డివిజన్లో ప్రచారం నిర్వహిస్తే ఎంఐఎం ఎమ్మెల్యేలు అందులో పాల్గొనడం జరిగింది. ఇకపోతే జనసమితి నుంచి, టీజేఎస్ నుంచి కోదండరాం, అదేవిధంగా వామపక్షాలు, ఇతరతర పార్టీలన్నీ కూడా పెద్ద సంఖ్యలో మద్దతు పలికినాయి. అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు, ఎంఐఎం, కోదండరాం ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత సపోర్ట్గా ఉండే ప్రయత్నం చేసినాయి. అంటే ఓవరాల్గా చూసినట్టయితే ప్రచారం అంటే అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి ప్రచారం ఎండింగ్ వరకు ప్రచార వ్యూహంలో కావచ్చు, తను ఈ 2 ఏళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తారో చెప్పడంలో కావచ్చు, తర్వాత మిగతా ఇష్యూస్లో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలో ఉందని చెప్పాలి. ప్రచారం ఎండింగ్ క్రమంలో మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యాలయంలో పెడుతూ 1 అవర్ అంటే జూబ్లీహిల్స్ కోసం ఏం చేశాను, అదేవిధంగా రాష్ట్రం తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో 2 ఏళ్ళు ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది వివరించే ప్రయత్నం చేశారు. చివరి అస్త్రంగా ఇవాళ మిగిలిన రాజకీయ పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు రోడ్ షోలు నిర్వహిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిడిదిరి ప్రెస్లో ఆల్మోస్ట్ 1.5 అవర్ ఓవరాల్గా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారనేది చాలా ఓపెన్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం తథ్యం, దాదాపు 20 నుంచి 25,000 మెజార్టీ వస్తుందనే అంశాన్ని ధీమాగా ఉంది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మొత్తంగా మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పాలి. ఇవాళ ప్రతిపక్షాలు కూడా సీరియస్గా అంటే రేవంత్ 2 ఏళ్ల పాలనకి, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకి ఈ జూబ్లీహిల్స్ ఫలితం అనేది రెఫరెండంగా భావించాల్సి వస్తుందని పదే అటు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా ఒక పెద్ద డిమాండ్ కూడా వచ్చింది. ఇకపోతే కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఎందుకు పాల్గొనలేదనేది కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా స్టార్ కంపెనీగా ఉన్నారు, ప్రచారాన్ని నిర్వహించకపోగా కనీసం ఓటర్లను ఒక పార్టీ అధ్యక్షుడిగా అభ్యర్థించలేని దైన్యస్థితి ఆ పార్టీ ఉందని కూడా విపక్షాలను కొంత డైలమాలోకి నెట్టే ప్రయత్నం చేశారు. జ్యోతి, మనం ఓవరాల్గానైతే 4,01,365 మంది ఓటర్లలో ఎంతమందికి పోలింగ్ కేంద్రం వద్దకు వస్తారు, ఏ రాజకీయ పార్టీ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి పోల్ మేనేజ్మెంట్ నిర్వహించి పోలింగ్లో ఎక్కువగా పాల్గొంటారో ఆ పార్టీకి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ముస్లిం మైనార్టీల ఓటింగ్ శాతం ఎక్కువగా పెంచాలని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా భావిస్తుంది. సేమ్ టైంలో బీసీ కులగణనకు టాప్ ప్రయారిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి బీసీ వర్గాలను ఎక్కువగా పోలింగ్ స్టేషన్ దాకా తీసుకొచ్చే
ప్రయత్నం చేయాలని కూడా లోకల్ క్యాడర్కి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. చూద్దాం ఏం జరుగుతుందో ఏందన్నది. ఇవాళ 6 గంటలతో ప్రచారం ముగిసిపోయింది. ఇక పోలింగ్ కూడా కౌంట్ డౌన్ మొదలైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. జ్యోతి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ముమ్మర ప్రచారం చేసింది. కేసీఆర్ లేకుండానే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ప్రచారం చేసింది. సానుభూతి ఓట్లతో బయటపడతామని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. ప్రచార బాధ్యతలు కేటీఆర్ మోశారు. దాదాపు 10 రోడ్ షోలు నిర్వహించారు. 10 ఏళ్లు చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం చేశారు. ఇక సోషల్ మీడియా ప్రచారంతోనే ఎక్కువ ఫోకస్ చేసింది బీఆర్ఎస్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, జూబ్లీహిల్స్ ప్రచారం ముగిసింది కదా, పోలింగ్ కు బీఆర్ఎస్ ఎలా సన్నద్ధమవుతోంది? జ్యోతి, గత 9.5-10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఒకవైపు వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయనటువంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ బీఆర్ఎస్ ప్రచారం చేసుకొస్తూ వచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక బాకీ కార్డును కూడా సిద్ధం చేసింది. ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎట్లా తప్పించుకుందో, ఈ బాకీలు ఇచ్చినటువంటి హామీలను బాకీలుగా మార్చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక బాకీ కార్డును కూడా బీఆర్ఎస్ తెర మీద తీసుకొచ్చింది. అదే అంశంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళింది, ప్రచారం చేసింది. అయితే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ప్రధానంగా ప్రచార బాధ్యతలు మోయగా మొదట్లో హరీష్ రావు కూడా ఆయనకు తోడయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇతర కీలక నాయకులందరూ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. వారితో పాటు వివిధ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నటువంటి ముఖ్య నేతలను కూడా బీఆర్ఎస్ ప్రచారంలోకి దింపింది. జూబ్లీహిల్స్లో అన్ని డివిజన్లు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ను కలిసే విధంగా ప్లాన్ చేసింది. కీలకమైన నేతలందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తూ ఎవరెక్కడ ప్రచారం చేయాలి, ఎవరు ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అంశం మీద ఎక్కువగా బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. అయితే ప్రధానంగా ఈ ఎన్నికల్లో, బై ఎలక్షన్లో మనం చెప్పుకోదగ్గ అంశం ఏమన్నా ఉందంటే కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం. అందరూ కూడా మొదట్లో ఊహించారు కనీసం 1-2 సభలకైనా కూడా కేసీఆర్ వస్తారు, ప్రచారం చేస్తారు, ఓట్లను అభ్యర్థిస్తారని కూడా ఒక ప్రచారం జరిగింది. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ కనిపించలేదు. కేవలం 1-2 సమావేశాలను నేతలతోని ఫామ్ హౌస్లో నిర్వహించుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రచారానికి రాలేదు. జూబ్లీహిల్స్ ఓటర్ను ఎక్కడ కూడా తమ పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పి అభ్యర్థించలేదు. కేవలం కేటీఆర్ మాత్రమే ప్రచార బాధ్యతలను పూర్తిగా తీసుకున్నారు. కీలకమైన నేతలతో సమన్వయం చేసుకుంటూ జూబ్లీహిల్స్లో నుండి అన్ని డివిజన్లో కూడా ఆయన ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కేవలం ఆయన రోడ్ షోలకు ఎక్కువగా పరిమితమయ్యారు. మిగిలిన మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే కేటీఆర్ తన ప్రసంగాల్లో కానీ, లేకపోతే తన కార్నర్ మీటింగ్లోని ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చారు. అంటే అధికార పార్టీని విమర్శించడమే లక్ష్యంగా ఆయన ప్రచారం సాగిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కొన్ని చోట్ల మాత్రం గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి అంశాలను చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాటు సానుభూతిని ప్రజలకు తీసుకెళ్లని ఒక భావించారని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చాము, మీ వాడు, మీరు గెలిపించండి అని చెప్తూ ఆయన పదే ప్రసంగాల్లో ఆయన చెప్పుకొస్తూ వచ్చారు. దాంతో సానుభూతి ఓట్లు పడతాయన్నటువంటి నమ్మకం మీద ఎక్కువగా దృష్టి పెట్టుకున్నారు. అయితే ప్రచారం చివరి రోజుల్లో మాగంటి గోపీనాథ్ మరణం వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాగంటి తల్లి ఆమె బయటకు వచ్చి మాగంటి మరణం వెనుక తమకు అనుమానం ఉందని చెప్పి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి అంశం మనం చూసాం. ఇది సానుభూతి ఓట్ల మీద ప్రభావం చూపే అంశం అవుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావించారు. ఆ విధంగానే ఇప్పుడు ప్రచారం కూడా నడుస్తుంది. దాంతోపాటు సోషల్ మీడియాను కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా నమ్ముకుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ ఇతర హామీలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎండగట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది. చివరి 3 రోజుల్లో, అంటే మధ్యలో హరీష్ రావు తన తండ్రి ఆకస్మిక మరణంతో మధ్యలో కొద్ది రోజులు ఆయన ప్రచారానికి దూరమయ్యారు. చివరి 3 రోజుల్లో మాత్రం నేరుగా ఆయన ప్రచారం చేశారు. ఆ మిగిలిన రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంటి నుంచి నేతలను సమన్వయం చేయడం కానీ, ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించడం కానీ, టెలికాన్ఫరెన్స్ ఇట్లా చేస్తూ ఆయన కీలక నేతలను సమన్వయం
సమన్వయం చేస్తూ ప్రచారం నిర్వహించినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు చివరి 3 రోజులు మాత్రం నేరుగా హరీష్ రావు ప్రజల్లోకి వెళ్ళారు, ప్రచారం చేశారు, కొన్ని రోడ్ షోలు కూడా నిర్వహించారు. మొత్తంగా ఈ ఇద్దరు మాత్రమే కీలకంగా ఈ ఎన్నికల్లో పనిచేశారని మనం చెప్పుకోవచ్చు. మిగిలిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి వెళ్ళారు, ఓట్లు అభ్యర్థించారు. అయితే పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్తో పోటాపోటీగా ఉందని మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఎక్కడ విమర్శలు చేసినా కూడా కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసింది. సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని మాత్రమే విమర్శలు చేశారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీగా సవాళ్ళు ప్రతిసవాళ్ళు నడిచినటువంటి సందర్భం మనం చూసాం. ఓవరాల్గా అయితే కేసీఆర్ లేని ప్రచారాన్ని కేటీఆర్ భుజాన్ని ఎత్తుకొని ప్రచారం చేశారు. మిగిలిన నేతలు ఆయనకు సహకరించారు. మాగంటి గోపీనాథ్ మరణంతో సానుభూతి ఓట్లు, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం, ఈ అంశాలు నమ్ముకొని బీఆర్ఎస్ ప్రచారం సాగిందని మనం చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్ శ్రీశైలం, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ లో కాషాయ ఎజెండా ఎగరేస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ద్విముఖ వ్యూహంతో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించారు. కార్పెట్ బాంబింగ్ పేరుతో అగ్రనేతలంతా జూబ్లీహిల్స్ లో మోహరించి ఇంటింటి ప్రచారం చేశారు. సైలెంట్ ప్రచారం ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తుందని చెబుతున్నారు. ఇక విజయ సంకల్ప పేరుతో కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రారావు పాదయాత్రలు చేశారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో జనాలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, బీజేపీ ప్రచారం ఎలా సాగింది, ఆ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి కూడా మొత్తంగా కూడా జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉండడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిషన్ రెడ్డితో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థి ప్రకటన తర్వాత కూడా బీజేపీ ప్రత్యేకంగా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సంబంధించి కూడా ఎంపీ రఘునందన్ రావు, పాయల్ శంకర్ వీరందరితో ఒక కమిటీ నియమించింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్కు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మొత్తం 78 శక్తి కేంద్రాలుగా కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం విభజించడం జరిగింది. 78 శక్తి కేంద్రాలకు సంబంధించి కూడా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉండే ముఖ్య నేతలందరినీ కూడా ఇన్ఛార్జిగా నియమించింది. ఆ శక్తి కేంద్రాల్లో కూడా ప్రతిరోజు క్యాంపెయిన్ చేసే విధంగా అందరూ కూడా మహిళలను కానీ అక్కడ ఉండేటువంటి యువకులను ప్రతి ఒక్కరిని కలిసే విధంగా కూడా రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీరితో పాటు ఎక్కువ శాతం సెటిలర్కు సంబంధించినటువంటి ఓట్లు జూబ్లీహిల్స్లో ఉండడంతో ఏపీకి సంబంధించినటువంటి పలువురు నేతలు కూడా ఈసారి బీజేపీ తరఫున ప్రచార బరిలో దిగారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ మాధవ్తో పాటు ఏపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా జూబ్లీహిల్స్లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఇక బీజేపీకి సంబంధించి జనసేన కూడా ఈసారి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈసారి బీజేపీ తరఫున జూబ్లీహిల్స్లో ప్రచారం చేశారు. ఇదే ఒక పక్క కొనసాగుతే మొత్తంగా కూడా అంటే ఏదైతే ఇటు యూపీకి సంబంధించి ఎన్నికల వ్యూహాన్ని కూడా ఈసారి రాష్ట్రంలో బీజేపీ అమలు పరిచింది. కార్పెట్ బాంబింగ్ పేరుతోని మొత్తం జూబ్లీహిల్స్లో ఉండేటువంటి 7 నియోజకవర్గాలను కూడా బీజేపీ చుట్టుముట్టడం జరిగింది. ప్రతి సంబంధించి అంటే దాదాపు 3 నుంచి 4 సార్ల వరకు కూడా కార్పెట్ బాంబింగ్ పేరుతో ప్రచారం నిర్వహించారు. 7 డివిజన్లలో ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఒకేసారిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టుముట్టేలా కూడా ప్రచారం కొనసాగించారు. ఇక చివరిగా మనం చూస్తే గత 3 నుంచి 4 రోజుల నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా జూబ్లీహిల్స్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈరోజు చివరి రోజు కావడంతో చివరి రోజు కూడా జూబ్లీహిల్స్లోని పలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేసి ఖచ్చితంగా కాంగ్రెస్, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వైఫల్యాలు ఎజెండాగా ప్రచారం కొనసాగించారు. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండడంతో కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేస్తామంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దీంతోపాటు మోడీ అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు దానిపైన కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలకు వివరణ ఇచ్చారు. జీఎస్టీ ధరల తగ్గింపు వంటివి మెయిన్గా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతోపాటు ఇటు ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్కు సంబంధించి అధికారం
ఇచ్చారు కనుక ఈసారి బీజేపీకే ఖచ్చితంగా అధికారం ఇవ్వాలంటూ కూడా బీజేపీ నేతలు అయితే ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా సెటిలర్ ఓటర్ల పైన కూడా ప్రధాన దృష్టి పెట్టారు. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి బస్తీల సమస్యలు కానీ, అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది సమస్యలు కానీ, వీటన్నిటిపైన కూడా నేతలు నిరంతరం ప్రచారం చేస్తూ వచ్చారు. చివరిగా ఇటు వినూత్నంగా అంటే ఎన్నడూ లేని విధంగా ద్విముఖ పోరుతోనైతే రంగంలోకి దిగారు. ప్రతి ఒక్క నేత కూడా అక్కడ ఉండేటువంటి కార్యకర్త కానీ, కింది స్థాయి క్యాడర్ కానీ రోజుకు 400 ఇల్లు తిరగాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా 400 ఇల్లును 4 రోజుల్లో తిరగాలనే సిస్టంతో ముందుకు వెళ్ళింది. మొత్తంగా కూడా ఈ ఎన్నికనైతే బీజేపీ చాలా సవాల్గా తీసుకుంది. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమాలు కానీ, ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు కానీ, వారి వైఫల్యాలను కానీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామని కూడా పార్టీ నాయకత్వం చెప్తుంది. ఇటు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు కూడా ఉదయం అనేకమైనటువంటి అపార్ట్మెంట్లలో, అక్కడ బస్తీలలో పర్యటిస్తూ కూడా బీజేపీకి ఖచ్చితంగా ఓటు వేయాలి, భవిష్యత్తులో కూడా బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే చేశారు. మొత్తంగా కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, ఏపీకి సంబంధించినటువంటి పలువురు మంత్రులు, ముఖ్య నేతలు అందరూ కూడా ఈసారి ప్రచారంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందంటూ కూడా వారైతే ధీమా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు జూబ్లీహిల్స్లో కనిపించింది. జ్యోతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ పోలింగ్ కు అంతా సిద్ధమైంది. ప్రచారం ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ నిమగ్నమైంది. నియోజకవర్గంలో దాదాపు 139 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 139 డ్రోన్లతో మానిటరింగ్ చేయనున్నారు. స్థానికేతరులు నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు ఎన్నికల అధికారులు. రేపు రాత్రి ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్కు తరలిస్తారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు 226 ఉన్నాయని చెప్పారు. సాయంత్రం పోలింగ్ జరిగే రోజు సాయంత్రం వరకు వైన్ షాపులు క్లోజ్ ఉంటాయని చెప్పారు. రైట్, ఇక పోలింగ్ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ మనకి సదా లైవ్ లో అందిస్తారు. సదా, జూబ్లీహిల్స్ పోలింగ్ కు పక్కాగా ఏర్పాట్లు చేశామంటున్నారు కదా, రిటర్నింగ్ ఆఫీసర్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, జూబ్లీహిల్స్ బైపోల్కు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రచారం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ డే రోజు కోసం అన్ని ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు సైలెన్స్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాబట్టి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులైనా ఎవరు ఎలాంటి ప్రచారాలు నిర్వహించకూడదు. ఎలక్షన్స్ అయిపోయే వరకు నియోజకవర్గంలో గుమిగూడడం కానీ, వాళ్ళు వెళ్ళి పబ్లిక్ని కానీ, ఓటర్లను కానీ కలవడం, ఇట్లాంటివి ఏమీ కూడా చేయకూడదంటూ చెప్పారు. సో ముఖ్యంగా ఈ టైంలో, ఈ సైలెన్స్ పీరియడ్లో ఎప్పుడైనా కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేలా చూస్తూ ఉంటారు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు. అలాగే దానిపైన స్పెషల్ ఫోకస్ పెట్టాము. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పారామిలిటరీ బలగాలు వచ్చాయి. 8 కంపెనీకి సంబంధించిన సిఐఎఫ్ సెక్యూరిటీస్ 800 మంది వచ్చారు. వీళ్ళే కాకుండా 1700 మంది లోకల్ పోలీసులు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా మొత్తం 45 ఎఫ్ఎస్టీ టీమ్స్, 45 ఎస్ఎస్టీ టీమ్స్. ఈ టీమ్స్ అన్నీ 24/7 నియోజకవర్గంలో చుట్టూగా తిరుగుతూ ఓటర్లను ఎవరెవరు ప్రలోభ పెడుతున్నారు, సో ఎక్కడెక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి అనేది అన్ని ఏరియాల్లోకి వెళ్ళి చెకింగ్స్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇటు నగదు పంపిణీ జరగకుండా, సో గతంలో అయితే క్యాష్ ఇచ్చేవారు, ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఓటర్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు తీసుకున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎన్ని ఓట్లు ఉంటాయో అన్ని డబ్బులు వాళ్ళకు ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేసే అవకాశాలు ఉంటాయి. సో దానిపైన ఇప్పటికే ఆర్బీఐ తోటి మీటింగ్ కండక్ట్ చేశాము. సో ఆర్బీఐ వీళ్ళ ఓటర్లకు సంబంధించి ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా, ఫోన్పేలో వస్తున్నాయా, పేటిఎంలో వస్తున్నాయా అనే దానిపైన కూడా మానిటరింగ్ ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 139 పోలింగ్ లొకేషన్స్లో 407 ఈ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దీనిలో 226 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటూ కూడా తేల్చారు ఎన్నికల సంఘం అధికారులు. క్రిటికల్ అంటే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు సో అక్కడ గొడవలకు జరగడం కానీ, అక్కడ రిగ్గింగ్ జరగడం కానీ, అక్కడ ఏదైనా ఇష్యూస్ రావడం కానీ జరిగిన
జరిగిన వాటన్నిటి కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా భావించి ఈసారి అక్కడ పారామిలిటరీ బలగాలతోటి 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో అక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా పూర్తిగా లైవ్ ద్వారా ఇక్కడ జిహెచ్ఎంసీలో ఒక వెబ్కాస్టింగ్ లైవ్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. సో అక్కడి నుంచి మొత్తం డ్రోన్ల ద్వారా ఒకటి లైవ్ ఇక్కడికి చూస్తారు, అలాగే వెబ్కాస్టింగ్ ద్వారా లోపల ఏం జరుగుతుంది, బయట పోలింగ్ స్టేషన్ల బయట ఏం జరుగుతుంది అనేది పూర్తిగా ఇక్కడ చూస్తూ అక్కడ ఉన్న లోకల్ ఆన్ఫీల్డ్లో ఉన్న ఆఫీసర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాము. సో మొత్తం ఈసారి 1700కు పైగా లోకల్ పోలీస్ ఆఫీసర్లు, 800 మంది అటు పారామిలిటరీ బలగాలు ఇక్కడికి వచ్చాయి. వీళ్ళంతా కూడా విధుల్లో ఉంటారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్తున్నారు. అలాగే ఈ పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్స్ వరకు 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ లోపల ఎవరు కూడా రావద్దు అంటూ కూడా చెప్తున్నారు. సో 4 కన్నా ఎక్కువ గుమిగూడితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళపైన కేసులు నమోదు చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా ఇటు పోలింగ్ స్టేషన్స్కి వచ్చేవారికి కూడా ఈసారి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. సో పోలింగ్ స్టేషన్ లోపలికి మొబైల్ అనుమతి ఉండదు, కానీ ప్రతిసారి అక్కడికి మొబైల్స్ తీసుకొచ్చి అక్కడ ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఈసారి మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశాం. హెల్ప్ డెస్క్లు కూడా ప్రతి ఇటు పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఏర్పాటు చేశాం. మొబైల్స్ అక్కడ పెట్టేసి చిట్టి తీసుకొని లోపలికి వెళ్ళి రావచ్చు అని, ఓటేసి బయటికి రావచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఓటు వేయడానికి వచ్చే వాళ్ళు ఇటు ఓటర్ పోల్ చిట్టీలు కూడా ఇప్పటికే బిఎల్ఓలు అంటే ఎన్నికలకు సంబంధించిన అధికారులు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇచ్చే పోలింగ్ స్లిప్స్ మీరు తీసుకోవద్దు, ఒకవేళ వాళ్ళు ఇస్తే వాళ్ళపైన కేసులు అవుతాయి. సో వాటిని కూడా యాక్సెప్ట్ చేయబోమంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా లోపలికి వచ్చేలోపు పోలింగ్ స్లిప్ ఒక్కటి పట్టుకొని వస్తే కాదు, పోలింగ్ స్లిప్తో పాటు ఎపిక్ ఓటర్ ఐడి కానీ లేకపోతే ఇప్పటికే ఎన్నికల సంఘం గుర్తించినటువంటి 12 రకాల ఐడి కార్డ్స్ అంటే పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ, బ్యాంకు పాస్బుక్ కానీ ఇట్లాంటివి ఏవైనా తీసుకొని రావచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా పూర్తిగా ఇటు ఇప్పటికే మొత్తం 103 మంది వృద్ధులు అలాగే వికలాంగులు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఇంటికెళ్ళి హోమ్ ఓటింగ్ ద్వారా వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. ఇక ఈవీఎంలకు సంబంధించి కూడా మొత్తం ఈసారి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 4 ఇటు బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. ఎందుకంటే ఈసారి 58 మంది అభ్యర్థులు ఉన్నారు, ఒక 159 వస్తున్నాయి కాబట్టి 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. ఇటు ఈవీఎంలు కూడా సరిపోనుకు పోగా అంటే మొత్తం 407 ఈవీఎం యూనిట్లకు గాను ఎక్స్ట్రాగా మరొక 20% పెట్టుకున్నాము. ఒకవేళ ఏవైనా ఈవీఎంలు మొరాయించినా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని వెంటనే అక్కడికి తరలిస్తాము. అలాగే ఈసారి ఈసీఎల్కి సంబంధించిన కొంతమంది ఇంజనీర్లను కూడా ఆన్ఫీల్డ్లో ఉంచుతున్నాము. ఏదైనా ఈవీఎంకి ఇష్యూ వస్తే వెంటనే అక్కడికి వెళ్ళి క్లియర్ చేయడానికి ఎక్స్ట్రాగా కూడా మేము పెట్టుకున్నామని చెప్తున్నారు. సో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియము డిఆర్సీ సెంటర్గా ఉంది. సో రేపు సాయంత్రం నుంచి అక్కడి నుంచి ఈవీఎంలన్నిటి కూడా ర్యాండమైజేషన్ చేసి మొత్తం ఈ బిఎల్ఓలకు కానీ అక్కడికి వెళ్ళే ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉంటారో సో ఆయా పోలింగ్ స్టేషన్లకు వెళ్ళే వారికి రూట్ల ద్వారా ఇటు బస్సుల ద్వారా ఆర్టీసీ బస్సుల ద్వారా తరలిస్తారు. సో రేపు ఈవినింగ్ అంతా కూడా ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ ముందుగా డమ్మీ పోలింగ్ చేస్తారు. ఆ తర్వాత 7 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా ఈ పోలింగ్ కంటిన్యూ అవుతుందంటూ కూడా చెప్తున్నారు. సో గతంలో పోలింగ్ వచ్చేసి పోలింగ్ డే రోజు మార్నింగ్ 7 నుంచి 5 o'clock వరకు మాత్రమే ఉండేది, కానీ ఈసారి ఇంకొక గంట పెంచారు. అంటే ఈవినింగ్ 5 నుంచి 6 వరకు ఒక గంట పెంచారు. ఎందుకంటే యాక్చువల్గా ఈ బైపోల్కు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం హాలిడే ప్రకటించారు, కానీ కొంతమంది ప్రైవేట్ ఆఫీసెస్ వాళ్ళు హాలిడే ఇవ్వకపోవడం ఒకటి, కొంతమంది బయటికి రాకపోవడం ఒకటి, ఇదంతా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి మరో గంట సేపు ఇచ్చాము. ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఓటర్లు వస్తున్నారు కాబట్టి ఈవినింగ్ టైంలో ఓటర్లు వచ్చి ఎక్కువగా క్యూలో ఉంటున్నారు కాబట్టి ఈసారి గంట టైం పెంచాము. గతంలో మనం 2023 చూస్తే పోలింగ్ పర్సెంటేజ్ కేవలం 48% ఉంది, కానీ ఈసారి 55 నుంచి 60 మధ్య వచ్చేలా చూస్తున్నామని కూడా చెప్తున్నారు. సో ఇటు ఎన్నికల సంఘం నుంచి బైపోల్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. జ్యోతి. రైట్ సదా, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎక్కడికక్కడ డ్రోన్లతో నియోజకవర్గం అంతా నిఘా పెట్టారు. 65 లొకేషన్లలో 226 క్రిటికల్ పోలీస్ స్టేషన్లు గుర్తించి అక్కడ అదనపు భద్రత ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలతో సెక్యూరిటీ పెట్టారు.
నియోజకవర్గంలో 1761 మంది లోకల్ పోలీసులు, 8 కంపెనీల సిఐఎస్ఎఫ్ బలగాలు బందోబస్తు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ లో ఇప్పటి వరకు ఎన్నికల ఉల్లంఘన కేసులు 27 నమోదయ్యాయి. దాదాపు 3,60,00,000 నగదు పట్టుకున్నారు పోలీసులు. ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించారు. 230 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. అయితే ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఘటనలు జరగలేదని తెలిపారు అధికారులు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, జూబ్లీహిల్స్ పోలింగ్ కు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే ప్రచారం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అంతేకాకుండా ఈ నెల 11వ తేదీన అంటే ఎల్లుండి మంగళవారం రోజు ఉప ఎన్నికకు సంబంధించి అయితే ఇటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రజలందరూ ఉప ఎన్నికలో ఇటు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ప్రత్యేకంగా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే మొత్తం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మనం చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తంలో కూడా ఇటు 1761 మంది పోలీసులను ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే 8 కంపెనీల సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి సెంట్రల్ పోలీసులను కూడా ఇటు భద్రతలో అయితే వాడుతున్నట్లు ఇప్పటికే మనం చూడవచ్చు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ సిపి తఫీర్ ఇక్బాల్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి 407 పోలింగ్ స్టేషన్స్ గాను అందులో 65 లొకేషన్స్లో ఉండేటువంటి 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద అయితే భద్రతను మరింత పటిష్టం చేసినట్లయితే మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటు జూబ్లీహిల్స్కి సంబంధించి జూబ్లీహిల్స్ మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాలలో కూడా ఇటు షేక్పేట్ కానీ అదేవిధంగా బోరబండ తదితర ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో గతంలో ఎన్నికల సమయంలో జరిగినటువంటి అవాంఛనీయ ఘటనలను దృష్టిలో ఉంచుకొని అయితే ఇప్పటికే 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను కూడా అధికారులను గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి అయితే పోలీసులు ఎక్కడ కూడా గతంలో జరిగినటువంటి ఘటనలు మరీ పునరావృతం కాకుండా చర్యలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈసారి ఎన్నికలు పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఇటు వెబ్కాస్టింగ్తో పాటు అదేవిధంగా ఎప్పటికప్పుడు పోలింగ్ సంబంధించినటువంటి యొక్క పరిస్థితిని గమనించేందుకైతే ప్రత్యేకంగా ఈసారి డ్రోన్లతో కూడా ప్రత్యేకంగా భద్రతను సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని శివారు చెక్ పోస్టులన్నీ కూడా మనం చూస్తే ఇటు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టును ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు ఎన్నికల ప్రచారం ముగిసింది, ఎన్నికలు మధ్య ఒకరోజు గ్యాప్ మాత్రమే ఉండడం కారణంగా అయితే ఇటు ఎన్నికలలో ఇటు మనం ముఖ్యంగా చూస్తే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు మద్యం వంటి ఇటు ప్రలోభ పెట్టేందుకైతే అవకాశాలు ఉన్నాయని చూస్తున్న నేపథ్యంలో అయితే ఎక్కడ కూడా ఓటర్లను ఇబ్బంది పెట్టకుండా అదేవిధంగా ఇటు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా అయితే ప్రత్యేకంగా ఇటు పోలీస్ భద్రత ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి మధురనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి కృష్ణానగర్ చెక్ పాయింట్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. ప్రతి వాహనాన్ని ఇటు ద్విచక్ర వాహనాలు కానీ అదేవిధంగా 4 వీలర్స్ని ఎక్కడికక్కడ నిలిపివేయడంతో పాటు క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ప్రతి వాహనాన్ని కూడా ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి మరొక రోజు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే ప్రచారాల ప్రక్రియ అయితే ముగిసింది. కానీ ఒక ప్రాంతం నుంచి ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి వచ్చే ప్రాంతంలో ఎక్కడ కూడా నగదు కానీ మద్యం కానీ ఇటు తరలించకుండా అయితే పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పటికీ గత 17 రోజులుగా కూడా ఇటు జూబ్లీహిల్స్ అన్ని శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అయితే ఇంటర్ డిస్ట్రిక్ట్ చెకింగ్స్తో పాటు ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ప్రత్యేకంగా చెకింగ్స్ భద్రతకు సంబంధించి అయితే చెకింగ్ చేస్తున్నారు. మనం ఒకసారి గమనించవచ్చు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఏమీ లేదని తేలిన అనంతరం మాత్రమే ఇటు ముందుకు పంపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎస్సి టీమ్స్ను మనం ఒకసారి గమనించవచ్చు. స్టాటిక్ సర్వేలైన్స్ టీమ్స్కి సంబంధించినటువంటి పర్యవేక్షణలో అయితే పోలీసులు ఈ యొక్క వాహనాల తనిఖీలను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మరొక రోజు మాత్రమే ఉన్న క్రమంలో అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అంటే ఇటు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైన్ షాప్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికలు పూర్తయ్యే వరకు అయితే ఈ యొక్క వైన్ షాప్స్ కూడా క్లోజ్ ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సంబంధించి అయితే మనం గమనిస్తే ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనర్ కూడా ఎన్నికల నియమావళి ప్రకారం ఇటు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ప్రజలు మాత్రమే జూబ్లీహిల్స్లో ఉండాలి,
ఇటు స్థానికేతరులు ఉన్నట్లయితే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల నియమావళి ప్రకారం కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలు మాత్రమే ఈ యొక్క ఎన్నికలలో పాల్గొనడంతో పాటు ఇక్కడ ఇప్పటివరకు నిర్వహించినటువంటి ప్రచార ప్రక్రియల్లో మనం గమనిస్తే గడిచిన 17 రోజులలో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, వారికి సంబంధించినటువంటి జిల్లా క్యాడర్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి శాఖ మంత్రులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. వారి వారి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తాం. ఈ ప్రచారం మొత్తం కూడా ప్రక్రియ ముగిసిన అనంతరం అయితే మొత్తం ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా ఇటు సెంట్రల్ జోన్ పోలీసులకు సంబంధించినటువంటి ఒక వారి భద్రతా పరిధిలోకి అయితే వెళ్ళిందని చెప్పవచ్చు. ఎలక్షన్ ముగిసేంత వరకు కూడా మరొక 2 రోజుల పాటు కూడా ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎలక్షన్స్లో ఇటు మనం ముఖ్యంగా చూస్తే ఎలక్షన్కి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సెస్ కానీ, అదేవిధంగా ఇటు డిస్పాచింగ్ టైంలో కానీ తిరిగి రిసీవ్ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క తనిఖీలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ప్రతి వాహనాన్ని కూడా చెక్ చేస్తూ ఎక్కడ కూడా డబ్బు కానీ మద్యం కానీ తరలించేటువంటి ప్రసక్తి లేకుండా అయితే క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. గత 17 రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి తనిఖీల్లో అయితే ఇప్పటికీ 3,60,00,000 రూపాయల నగదును కూడా ఇటు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఎలాంటి బిల్స్ లేకుండా అక్రమంగా తరలిస్తున్నటువంటి 3,60,00,000 నగదునైతే ఇటు తనిఖీలలో పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇప్పటికే ఇటు పోలీసులకు సంబంధించినటువంటి ఒక ఫ్లాగ్ మార్చ్ను కూడా నిర్వహించడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ఎలక్షన్ సమయంలో కొంతమంది గతంలో రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు, వారి వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా వారిని కూడా గుర్తించడంతో పాటు ఇప్పటికే 230 మంది రౌడీ షీటర్లను కూడా ఇటు పోలీసులు బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ఇటు ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం, అదేవిధంగా ప్రజలను స్వేచ్ఛగా ఓటేసుకునేయకుండా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా వాళ్ళని ముందుగానే ఇటు బైండ్ ఓవర్ చేసినట్లయితే ఇప్పటికే లా అండ్ ఆర్డర్కి సంబంధించి హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ సిపి తక్వీర్ ఇక్బాల్ అయితే వివరాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2 రోజుల పాటు కూడా మరింత కీలకంగా అయితే ఈ యొక్క సోదాలు కానీ, తనిఖీలు, భద్రతకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారుల నుండి ఇటు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడంతో పాటు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకైతే అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. పూర్తిగా పోలీస్ భద్రతలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఆంక్షలు మరొక 2 రోజుల పాటు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా ఇటు పోలీసుల భద్రత అనేది కొనసాగుతుంది. ఇటు 3 అంచెల విధానంలో కూడా ఇటు మనం చూడవచ్చు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద కూడా ఇటు ఇప్పటికే భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాలెట్ బాక్సుల పంపిణీతో పాటు ఈవీఎంకి సంబంధించినటువంటి డిస్పాచింగ్కి సంబంధించి, అదేవిధంగా రిసీవింగ్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రమంలో అక్కడ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లయితే పోలీసులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్థానికేతరులు ఇటు ఎన్నికలలో ఇటు ప్రజలను, అదేవిధంగా ముఖ్యంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్టుగా ఎక్కడ ఫిర్యాదు అందినా కూడా వెంటనే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు అయితే ఆదేశాలు జారీ చేస్తూ ఇప్పటికే సిపి సజ్జనర్ సూచనలు చేయడం జరిగింది. స్థానికేతరులు ఎవరు కూడా ప్రలోభాలకు ఓటర్లను గురి చేయొద్దు, ఎందుకంటే వారికి స్వేచ్ఛగా ఓటు వేసుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించే విధంగా అయితే ఇప్పటికే అన్ని రకాల భద్రతా చర్యలను కూడా పోలీసులు చేపట్టడం జరిగింది. రానున్న 48 గంటలు మరింత కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ చూస్తున్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా వరకు బస్తీలు ఉంటాయి. ఈ బస్తీలలో కూడా గతంలో అల్లర్లకు పాల్పడినటువంటి వ్యక్తులను కూడా గుర్తించిన క్రమంలో ఈ యొక్క 2 రోజుల పాటు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా వాళ్ళని బైండ్ ఓవర్ 230 మందిని బైండ్ ఓవర్ చేసిన సందర్భంలో వారందరికీ కూడా స్ట్రిక్ట్లీగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో వారిని ప్రభావితం చేసేందుకు ఏదైనా చర్యలు చేపట్టినట్లయితే వారిని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హైదరాబాద్ సిపి చెప్పడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఇటు ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్లో ముఖ్యంగా ఎన్నికల నియమావళిని ఎక్కడ కూడా ఉల్లంఘనకు పాల్పడకుండా అయితే పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు స్టేట్ పోలీస్తో పాటు సెంట్రల్ పోలీసు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతుంది. జ్యోతి. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. నవంబర్ 11న 2వ విడత ఎలక్షన్స్ జరగనుండటంతో సాయంత్రం 6 గంటల నుంచే ప్రచార పర్వానికి తెరపడింది.
సెకండ్ ఫేజ్లో 122 అసెంబ్లీ సీట్లకు ఓటింగ్ జరగనుంది. 3,70,00,000 మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే 1,300 మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక మరోవైపు రెండో విడత పోలింగ్ కోసం 45,399 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. బీహార్లో మొత్తం 243 ఎమ్మెల్యే సీట్లుండగా ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో 121 సీట్లకు పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాలను నవంబర్ 14న ప్రకటించనుంది ఈసీ. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ బీహార్ నుంచి మదార్ లైవ్ లో మనకు అందిస్తారు. మదార్, బీహార్లో రెండో విడత ప్రచారం ముగిసింది కదా, పార్టీల వ్యూహాలు, పోలింగ్ ఏర్పాట్లపైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, సాయంత్రం 6 గంటలతోటి పోలింగ్ ప్రచారానికి సంబంధించిన సమయం ముగిసింది. దీంతో ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి మొత్తంగా వెళ్ళిపోతుంది. బయట నియోజకవర్గాలకు సంబంధించి, ముఖ్యంగా బయట రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్ పార్టీలకు సంబంధించిన లీడర్లందరూ కూడా రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తామంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. దానిలో భాగంగానే ఈ సైలెన్స్ మోడ్ యాక్టివ్ అయిన తర్వాత నుంచి కూడా పూర్తిగా వాహనాలపైన కావచ్చు, లేకపోతే ఇతర అంశాలపైన, ముఖ్యంగా డబ్బు పంపిణీ, నార్త్ స్టేట్స్లో పెద్దగా డబ్బు పంపిణీకి సంబంధించి ఎలాంటివి ఉండవు, కానీ వాటి పైన కూడా ఫోకస్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. మద్యంకి సంబంధించి ఎట్లాగూ బీహార్ డ్రై స్టేట్గా ఉంది కాబట్టి ఆ ఇష్యూస్ కూడా లేవు. ఇక కేవలం ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని తరలించడం, అలాగే అభ్యర్థులు ఎక్కడ కూడా ప్రచారం చేయకుండా నిరోధించడం పైన ప్రస్తుతానికి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు ఫోకస్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతానికి రేపు సాయంత్రం నుంచి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్లన్నిటికీ కూడా ఈ సామాగ్రిని అంతా కూడా పంపిస్తారు. ఇక కీలకంగా సెకండ్ ఫేజ్కి సంబంధించి దేశ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ 121 స్థానాల్లో జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా బీహార్కు సంబంధించిన ఎన్నిక జరగడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అది కూడా పోలింగ్ కూడా రికార్డు స్థాయిలో పోల్ పర్సెంటేజ్ నమోదైంది. గతంలో ఆల్మోస్ట్ 56-57% పోల్ పర్సెంటేజ్ నమోదైతే ఈసారి ఏకంగా 65% పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదు కావడం, చాలా ప్రాంతాల్లో అర్బన్ రూరల్ అనేటువంటి తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓట్లు వేశారు. దాంతోపాటు ఎక్కడ కూడా అల్లర్లు జరగలేదు. నార్మల్గా బీహార్ అనగానే రిగ్గింగ్లు కానీ, లేకపోతే పోలింగ్ కేంద్రాల్లో గొడవలు కానీ ఇట్లాంటి సాధారణంగా న్యూస్ వస్తూ ఉండేది. బట్ ఈసారి పోలింగ్ ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా కేవలం ఈవీఎంల మొరాయింపులు ఇట్లాంటి ఇష్యూస్ తోటే పూర్తి స్థాయిలో అయిపోయింది. ఇక సెకండ్ ఫేజ్ కూడా అంతే పారదర్శకంగా, అంతే పీస్ఫుల్గా ఎలక్షన్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీటీవీస్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జనరల్ అబ్జర్వర్స్ని ఏర్పాటు చేయడంతో పాటు, నియమించడంతో పాటు పోలీస్ బందోబస్తును కూడా చాలా వరకు పెంచారు. లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ 2 లక్షల మంది పోలీసుల్ని యూజ్ చేస్తున్నారు. ఈసారి కూడా అంతే స్థాయిలో పోలీసుని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 45,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,75,00,000 మంది వరకు ఓటు హక్కు అనేది కూడా వినియోగించుకోబోతున్న నేపథ్యంలో ఫస్ట్ ఫేజ్ లాగానే ఈసారి కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ను నిర్వహించడం పైన ఫోకస్ అనేది కూడా పెట్టింది. ఇక 2 ప్రధాన కూటముల మధ్య ప్రచారం అంతా సాగింది. ఒకటి ఎన్డీఏకి సంబంధించి జంగల్ రాజ్ని టార్గెట్ చేస్తూ, అంటే ఆర్జేడీకి సంబంధించి ఎన్డీఏ మహాగఠబంధన్ కనుక అధికారంలోకి వస్తే మరొకసారి జంగల్ రాజ్ ఏర్పడుతుంది, లేకపోతే బీహార్ మరొక 20 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది అనేటువంటి ప్రచారాన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి ప్రధానంగా ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అలాగే ఇక్కడ బీహార్ సీఎం నితీష్ కుమార్లు ప్రధానంగా టార్గెట్ చేసి ప్రచారాన్ని నిర్వహించారు. లాస్ట్ టైము ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో అసలు బీహార్కి ఎలాంటి ఉపయోగకరమైనటువంటి పనులు చేయకుండా ఆర్జేడీ ఆపింది అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. దానికి ప్రతిగా మహాగఠబంధన్ నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. లాస్ట్ 20 ఇయర్స్గా ఎన్డీఏ లేకపోతే నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వాలు ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్రం అభివృద్ధి జరగలేదు. ఇక్కడ అవినీతి ఎక్కువగా జరిగింది, నేరాలు పెరిగిపోయాయి. వీటన్నింటికీ కారణం అంతా కూడా నితీష్ కుమారే అనేటువంటి ఆరోపణలతోటి మొత్తంగా బీజేపీని అలాగే నితీష్ కుమార్ని టార్గెట్ చేస్తూ ప్రచారాన్ని నిర్వహించినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇక జన్సురాజ్ పార్టీ పెద్దగా చర్చలో అయితే లేదు. కేవలం 2 కూటముల మధ్య, అంటే ఎన్డీఏ లేకపోతే మహాగఠబంధన్, ఈ 2 కూటములకు సంబంధించినటువంటి చర్చే ప్రజల మధ్య ఉంది. వారికి సంబంధించినటువంటి ఆ నేతలకు సంబంధించి ప్రచారం నిర్వహించినప్పుడు కూడా
ఆ సభల్లో కావచ్చు లేకపోతే ర్యాలీలో కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజలు ఆ రెండు కూటములు నిర్వహించినటువంటి కార్యక్రమాలకే ఎక్కువగా హాజరైనటువంటి సిచ్యువేషన్ చూసాం. అయితే సైలెంట్ ఓటింగ్ పైన జనసురాజ్ పార్టీ ఆశ పెట్టుకుంది. అయితే అద్భుతాలు చేస్తాం లేకపోతే ఎట్లాంటి ప్రభావం చూపించబోము అనేటువంటి దిశగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత పీకే ప్రచారాన్ని నిర్వహించారు. ఇక ఎంఐఎంకి సంబంధించినటువంటి పోటీ కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎట్లయితే యాదవ్ కమ్యూనిటీ ఎట్లయితే ఇక్కడ డామినేటింగ్ గా ఉందో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పూర్వాంచల్ లాంటి ప్రాంతాల్లో ముస్లిం కమ్యూనిటీ కూడా అంతే డామినేటింగ్ గా ఉంది. సుమారు 17 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసింది. దాంట్లో 6 స్థానాలు కూడా సిట్టింగ్ స్థానాలు ఎంఐఎంకి. కాబట్టి ఎంఐఎం రోల్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ పార్టీకి సంబంధించిన ఓట్లను ఎంఐఎం చీల్చబోతున్నారు, ఎవరికి గెలుపు అవకాశాలను చేరువ చేయబోతున్నారు అనే దానిపైన ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. ఇక మొత్తంగా బీహార్కి సంబంధించి మార్పు పక్క అనేటువంటి నినాదంతో మహాగఠబంధన్ ప్రచారం చేస్తే మళ్ళొకసారి ఎన్డీఏ సర్కార్ పక్క అనేటువంటి నినాదంతో ఇటు బీజేపీ ఎన్డీఏకి సంబంధించి జేడీయూ పార్టీలు ప్రచారం నిర్వహించాయి. సో చూడాల్సి ఉంటుంది. 11వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ఉంటుంది, సాయంత్రం 6 గంటల వరకు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఈసారి సెక్యూరిటీని టైటన్ చేశారు. లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్ లో ఎలాంటి గొడవలు లేకుండా జరిగింది కాబట్టి ఈసారి కూడా అట్లనే పీస్ఫుల్ గా ఎలక్షన్ నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లపైన ఫోకస్ చేసింది జ్యోతి. బీసీ బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం శోచనీయమన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. బీసీ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర ఉన్నాయని వాటిని ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయని, రిజర్వేషన్స్ అమల్లోకి వస్తాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్స్, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంశంపై సూర్యాపేటలో నిర్వహించిన సదస్సుకు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు కోదండరాం. సామాజిక, ఆర్థిక కులగణన ఆధారంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. జనసమితి 42% రిజర్వేషన్లను సమర్థిస్తున్నది. అందుకని ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కౌన్సిల్లో దాన్ని సమర్థించింది. అదేవిధంగా 50% సీలింగ్ విధిస్తూ కేసీఆర్ తెచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ సీలింగ్ను ఎత్తేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును కూడా మేము సమర్థించినాం. ఈ రెండింటిని గవర్నరు ఆమోదించకపోవటమే ఇవాళ నిజానికి శోచనీయమైన విషయం. ఇవాళ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద ఉన్నాయి. రాష్ట్రపతి గారు చేయవలసింది ఏంటంటే వాటిని ఆమోదించి 9వ షెడ్యూల్లో జోడించడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పూనుకొని వాటిని 9వ షెడ్యూల్లో జోడిస్తే న్యాయపరమైన చిక్కుల నుంచి బిల్లు బయటపడుతుంది, రిజర్వేషన్లు ఆచరణలోకి వస్తాయి. ఈ రిజర్వేషన్లను కూడా ఒక సర్వే ఆధారంగా, సామాజిక ఆర్థిక కులగణన ఆధారంగా తీసుకొచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఆ రిజర్వేషన్లను వాటికి ఒక అవసరము ఉంది అనేది ఇలా స్పష్టంగా అర్థమై తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఈ రిజర్వేషన్లను ఆమోదించాలని, వీటిని అమలు చేయాలని. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. బీసీ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. నిర్మాణం జరుగుతున్న ఇంట్లో నిద్రిస్తున్న వారి దగ్గర నుంచి సెల్ ఫోన్, విలువైన వస్తువులు చోరీ చేశాడు దొంగ. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉదయం చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. నిర్మల్, మహబూబాబాద్ జిల్లాకు 8 మంది దొంగలను పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఇటీవల కామారెడ్డి పట్టణంలో పలు ఏరియాల్లో చోరీలపై ఫిర్యాదులు రావడంతో 4 ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వివరాలు సేకరించి నిందితులను అరెస్టు చేశారు. వారు ఇప్పటి వరకు 15 చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. వాహనాలతో పాటు సుమారు 1.5 కిలో బంగారం, ఇతర ఆభరణాలు చోరీ చేశారన్నారు. నిందితుల నుంచి ఒక కార్, 3 బైక్స్, చోరీకి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు ఎస్పీ. దొంగతనాల్లో వీళ్ళకి జైలు శిక్ష కూడా పడింది. వీళ్ళు జైలుకి పోవడం, బయటికి రావడం, మళ్ళీ ఇదే ఇటువంటి పనుల్లోనే వీళ్ళు ఉండడం తెలుస్తా ఉంది. సో వీళ్ళ పైన కూడా నెక్స్ట్ ఫర్దర్ గా షీట్స్ ఓపెన్ చేయాలా, పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలా, దాని మీద కూడా ఆలోచిస్తా ఉన్నాము. సో ఈ యొక్క దొంగతనం నుంచి ఈ మొత్తము ఈ గ్యాంగ్
పట్టుకొని వాళ్ళ నుంచి మొత్తం అంతా కూడా ఇతర ఆధారాలు, వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అండ్ వాళ్ళు దొంగలించిన కార్డు కూడా సీల్ చేసిన టీమ్స్ అన్నట్టు కూడా కామారెడ్డి పోలీస్ తరఫున స్పెషల్ ధన్యవాదాలు. అండ్ పబ్లిక్ కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, ఈ దొంగ దొరకడానికి మెయిన్ కారణం సీసీ కెమెరా ఫుటేజెస్. సో అఫోర్డ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో కానీ, వాళ్ళ షాపుల్లో కానీ, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే అది మనకి హెల్ప్ అవుతుంది. ఈ విషయంలో మనకి ప్రజలందరూ కూడా కామారెడ్డి పబ్లిక్ అందరూ అయ్యప్ప స్వామి భక్త బృందం చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. గురుస్వాములు ఆర్ఎన్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో పాదయాత్రగా శబరిమల వెళ్తున్నారు అయ్యప్ప స్వాములు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర ఇవాల్టితో 17వ రోజుకు చేరుకుంది. అయ్యప్ప స్వాములు పాలసముద్రం నుంచి బాగేపల్లి క్రాస్ రోడ్లోని సత్యసాయి నిలయానికి చేరుకున్నారు. 545 మంది స్వాములకు అత్తాపూర్కు చెందిన విశాల్ గోయల్ భిక్ష ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి పర్లకొండలో బస చేయనున్నారు స్వాములు. అయితే అయ్యప్ప స్వామి దయతో వాతావరణం అనుకూలిస్తే అనుకున్న దానికంటే ముందే శబరిమలకు చేరుకుంటామని చెప్పారు భక్తులు. గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మా మహాపాదయాత్ర ఈ రోజు 17వ రోజు చేరుకొని కర్ణాటక బార్డర్కి చేరుకున్నాం స్వామి. ఇక్కడ అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని ఈ బార్డర్ దగ్గర బయలుదేరాం స్వామి. అందరూ మంచిగా నడుస్తున్నారు స్వామి. ఆ యాత్ర చాలా బాగా జరుగుతుంది. అందరి సహకారంతో మేము యాత్ర ఎంతో గొప్పగా చేస్తున్నాం స్వామి. ఎటువంటి అవరోధాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ అన్ని పూటలు అన్ని వేళలా మేము సహాయపడుతూ, వాళ్ళు మాకు సహాయపడుతూ మేము యాత్ర చాలా దిగ్విజయంగా నడిపిస్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఓం శ్రీ స్వామి. శబరిమల మహాపవిత్ర పాదయాత్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ముగించుకొని ఇవాళ కర్ణాటక 3వ రాష్ట్రంలో అడుగుపెట్టినాం స్వామి. మాతో పాటు 540 మంది స్వాములు గురుస్వాములకి ఎంతో అనుకూలంగా ఉంటూ చెప్పినట్టు వింటూ సహకరిస్తున్నారు స్వామి. వాళ్ళందరి సహకారంతోనే ఈ యాత్ర ఇంత సజావుగా కొనసాగుతున్నాం. మేము బయలుదేరే ముందు ఎంతోమందికి ఎంతో సందేశాలు వచ్చినాయి. ఇంత పెద్ద ట్రూపు వీళ్ళు ఎలా తీస్తారు, వీళ్ళతో ఏమవుతుంది, 100-150 మందినే ఎవరు మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాం, మాతో కాలే ఫుడ్ కాడ కానీ అకామిడేషన్ కానీ అని అనుకున్న వాళ్ళకి ఇది నిదర్శనం. మా భక్తి, మా ముగ్గురి సంకల్పం, ఆ అయ్యప్ప ఆశీర్వాదం ఈ పాదయాత్రలో ఉన్నదని నిరూపించడానికి ఈ 540 మంది స్వాములకి ఎక్కడ భోజనం కానీ, వసతి కానీ, హాల్ట్లు లేని జాగాలో కూడా వాళ్ళకి హాల్ట్ అక్కడక్కడ అరేంజ్ అవుతుందంటే ఆయన ఎంత కృప కటాక్షాలు మాతో ఉన్నాయో ఇది నిదర్శనం స్వామి. ఈ 500 కాదు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం మేము, ఇంకొక 500 వచ్చినా తట్టుకునే శక్తి ఆ భగవంతుడు మాకు ఇచ్చిండు. తప్పకుండా ఇంకా దీనికంటే మెరుగైన సేవలు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. ఎక్కడ ఏమి లోటు కాకుండా అన్ని విధాల వాళ్ళని చూసుకుంటామని మేము చెప్తున్నాం స్వామి. ఈ యాత్ర ఫ్రీగా తీయడమే కాదు, వాళ్ళని ఫ్రీగా తీసుకుపోవడం ఇంకొక ఛాలెంజింగ్. అది సికింద్రాబాద్ నుండి అక్టోబర్ 24 తారీఖున బయలుదేరిన శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం వారి పాదయాత్ర ఈరోజు 2 రాష్ట్రాలు దాటుకొని 3వ రాష్ట్రం చేరుకున్నాం స్వామి. ఇవాళ మనం కర్ణాటక ఎంటర్ అవుతున్నాము. ఇంకొక తమిళనాడు దాటి కేరళ వైపుగా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ అనుకున్నట్లు మన గురుస్వామి వాళ్ళందరూ 300 నుంచి 500 మంది అని అనుకున్న స్వాములు ఈరోజు 500 దాకా రీచ్ అయ్యారు. దీనికి గురుస్వాముల కష్టం చాలా ఎంతో ఉన్నది. నిజంగా ఈ యాత్ర మేము ఈ 500 మెంబర్స్ తోటి ఎలా చేస్తామని చాలా భయం అయితే ఉండే మాలో. కానీ ఇవాళకి 16 రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి స్వామిని పేరున పలికి ఏదైనా కష్టం ఉన్నా ఏదున్నా మేము గురుస్వాముల ద్వారా తీసుకెళ్ళి వాళ్ళతో అన్ని పరిష్కరించి